ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ మన వీడియో టాపిక్ వచ్చేసి ఇలా మనం కోరుట్లో అయితే ఉండడం జరిగింది కదా, రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నేను ఏ వినాయకుల షెడ్లో ఉన్నానంటే మన గజానన్ కళా ఆర్ట్స్లో అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎంత హైట్ వరకు ఉన్నాయి విగ్రహాలు, ఎంత హైట్ నుంచి ఎంత హైట్ వరకు ఉన్నాయి అది మాత్రం మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను, అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసే వాళ్ళు ఉంటే ఫాలో చేయండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మన వరంగల్ గణేష్ ఐడల్స్ అని ఉంటుంది, దాంట్లో ఫాలో చేయండి. మంచి మంచి రీల్స్ కూడా వస్తూనే ఉంటాయి, దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా వస్తూనే ఉంటాయి. మన కోరుట్ల కానివ్వండి, మన వరంగల్ కానివ్వండి, మొత్తం అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. తప్పకుండా నా వీడియో ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మొత్తం విగ్రహాలు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి మనం కోరుట్లలో మన గజానన్ కళా ఆర్ట్స్ దగ్గర అయితే రావడం జరిగింది. అక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని హైట్లలో ఉన్నాయి మాత్రం మొత్తం మీకు అప్డేట్ అయితే ఇస్తాను. నా వీడియో మొత్తం చూడండి. కాకపోతే కొంచెం వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది, ఎందుకంటే వినాయకులు అనేది, గణేష్ మహారాజులు అనేది చాలా భారీ గణేష్ మహారాజులు ఉన్నాయి కాబట్టి కొంచెం వీడియో కూడా కొంచెం లెంతీ అవుతుంది. కాబట్టి మీరు వీడియో మొత్తం చూడండి. మీకు తప్పకుండా నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్లు అయితే మాత్రం 100% ఇవ్వండి. ఇంకా మంచి విగ్రహాలు అయితే చూపిస్తా మీకు. కోరుట్లా కాదు, హైదరాబాద్ కూడా విగ్రహాలు కూడా పోయి చూద్దాం మనము. అండ్ ఇప్పుడు ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక మనకు వచ్చేసి గణేష్ మహారాజ్ వచ్చేసి ఇక్కడ మనకు సిట్టింగ్ పొజిషన్, మంచి సిట్టింగ్ పొజిషన్ అయితే గణేష్ మహారాజ్ బొజ్జ కూడా చాలా భారీగా ఉన్నది. బొజ్జ కూడా చూసుకున్నట్టయితే మనకు నగలు కూడా చాలా బ్రహ్మాండం అయితే నగలు రావడం జరిగింది. మనం చెప్పాను కదా నేను గజానన్ కళా ఆర్ట్స్లో అయితే ఉన్నానని. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్ కూడా చాలా భారీ బ్యాక్ డ్రాప్. ఈ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు మొత్తం గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు మేబీ ఒక 15 ఫీట్స్ గణేష్ మహారాజ్. మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం నిమ్మలీలు. అండ్ అక్కడ హిందీలో చూసుకున్నట్టయితే మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ శుభ్ లాభ్ కూడా ఉండడం జరిగింది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో మాత్రం శుభ్ లాభ్ కూడా ఉండడం జరిగింది. అది చూడండి, చాలా బ్రహ్మాండమైన గణేష్ మహారాజ్. ఇక మీకు కొంచెం నేను లాంగ్ వ్యూ నుంచి చూపిస్తాను, చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేష్ మహారాజ్, ఆ గణేష్ మహారాజ్ మాత్రం సేమ్. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. కానీ ఎక్సలెంట్ బ్యాక్ డ్రాప్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అసలు గణేష్ మహారాజ్ మాత్రం. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ అయితే చూద్దాం. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇవి ట్రేస్ అనేది మొత్తం ఉండడం జరిగింది కాబట్టి మనకు అక్కడ కరెక్ట్గా కనబడడం లేదు. చూసుకోవచ్చు. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది కదా. ఈ గణేష్ మహారాజ్ కూడా కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తాను. బ్రహ్మాండం కూడా కనబడుతుంది మనకు, చాలా బ్రహ్మాండం. చూసుకున్నట్టయితే చూడండి, మనకు మంచి గణేష్ మహారాజ్ కూడా చూడండి. ఇక్కడ మనకు సింహాసనమా అది ఏంటిదో తెలియదు, అని బ్యాక్ డ్రాప్ కూడా ఇంకా మొత్తం ఇంకా ఫిక్స్ కావాలంటున్నది నాకు తెలిసి అయితే మాత్రం. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ గణేష్ మహారాజ్. కానీ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకు డ్రాగన్స్ అయితే ఉండడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. మనం ఇంతకుముందు చూసాము ఈ గణేష్ మహారాజ్ మాత్రం. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒకసారి కూడా చూద్దాము లాంగ్ వ్యూ నుంచి, ఎందుకంటే కొంతమంది చూడకుండా కూడా మళ్ళీ చూస్తారు కదా. ఇంకా భారీ గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేష్ మహారాజ్. వచ్చేసి మనకు మేబీ ఒక 17 ఫీట్స్ వరకు ఉంటుంది కావచ్చు, నాకు తెలిసి 17 to 18 ఫీట్స్ వరకు ఉంటుంది కావచ్చు గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్, సింహాసనం పైన కూర్చొని, అండ్ కింద మూషిక వాహనం కూడా ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే మనకు వెంకటేశ్వర స్వామి ఫేస్లో మాత్రం నామాలు మాత్రం వెంకటేశ్వర స్వామి వారి నామాలు, అండ్ కిరీటం కూడా సేమ్. అండ్ మనకు వెంకటేశ్వర స్వామి వారికి ఏ విధంగా అయితే పూలదండ ఉంటుందో ఆ విధంగా మాత్రం పూలదండ కూడా ఉండడం జరిగింది. చూడండి, చూసాను కదా. ఆశీర్వాదం చేయ కూడా సూపర్ ఎక్సలెంట్. చెప్పాను కదా మీకు ఈ గణేష్ మహారాజ్ ఎంత హైట్ ఉంటుందో ఏందని. మీకు మొత్తం గోల్డ్ వర్క్ కూడా అసలు మాత్రం గోల్డ్ వర్క్ అంటే వితౌట్ ఫినిషింగే ఈ విధంగా ఉంటే, ఇంకా ఫినిషింగ్ మొత్తం అయిపోయినాక మాత్రం ఇంకా ఏ విధంగా ఉంటుందంటే ఇక మీరు చూసుకోవచ్చు. ఇంకో చాలా భారీ గణేష్ మహారాజ్ దగ్గర అయితే రాబోతున్నాయి. నేను ఇలా చూసుకున్నట్టయితే ఈ లైన్లో మొత్తం అసలు మీరు నమ్మరో అసలు మొత్తం భారీ గణేష్ మహారాజ్ మాత్రం మొత్తం బయట పెట్టేసి పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం తీసుకోబెట్టేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని మాత్రం. అసలు ఈ గణేష్ మహారాజ్ అయితే చాలా భారీ గణేష్ మహారాజు.
అసలు టోటల్లీ మీకు కొంచెం నేను లాంగ్ వ్యూ నుంచి అయితే చూపిస్తా. అది చూడండి, కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూసుకున్నట్టయితే అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే గణేష్ మహారాజ్ అంత పెద్ద. అసలు నాకు తెలిసి మాత్రం ఒక 20+ ఉంటాయి కావచ్చు గణేష్ మహారాజు, అంటే ఒక 20 ఫీట్ల పైనే ఉండడం జరుగుతుంది కావచ్చు. కానీ గణేష్ మహారాజ్ చూడండి మొత్తం సిట్టింగ్ పొజిషన్, అండ్ తొండం కానివ్వండి, చెవులు కానివ్వండి, ఫేస్ కానివ్వండి, మొత్తం భారీ. అసలు అది చూస్తున్నారు కదా. ఇంకా కొంచెం లోపలికి అయితే చూద్దాం ఇంకేమేమి మోడల్స్ ఉన్నాయని. ఇక వాళ్ళ షెడ్ లోపలికి అయితే చూద్దాం మనము. చూపించాను కదా మీకు, బయట కూడా చూపించాను, అండ్ అలానే ఇప్పుడు లోపలికి కూడా పోయి చూపిస్తా గణేష్ మహారాజు. అసలు ఇది మనకు ఒక డుమ్ గణేష్ మహారాజ్ అన్నట్టు నాకు తెలిసి అయితే ఒక డుమ్ గణేష్ మహారాజ్ అంటారు. చూడండి నగలు కూడా ఎక్సలెంట్. ఈ గణేష్ మహారాజ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇట్లా అయితే ఇంకా ఏం ఫిట్ చేయలేదు. ఓన్లీ ఇంకా హైట్ కూడా మనం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కూడా హైట్ చెప్పలేము మనము. దేనికోసం అంటే ఇంకా కింద స్టాండ్ గిట్లా వస్తుంది కావచ్చు నాకు తెలిసి. చాలా నిండుగా అసలు గణేష్ మహారాజ్ ఎట్లా ఉన్నాయంటే ఎక్సలెంట్ ఉన్నాయి కదా గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ ఎలా ఉన్నది ఏంటి అని మాత్రం మీరు కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా మాత్రం ఒక జై గణేష్ అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ మహారాజ్ ఇవన్నీ ఈ లైన్లో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఈ షెడ్లో ఈ సేమ్ మోడల్ గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు. ఇంకా కొంచెం లోపలికి పోయి కూడా చూద్దాం మనము ఇంకా ఏమేమి గణేష్ మహారాజులు ఉన్నాయి ఏంటి అని మాత్రం మొత్తం కంప్లీట్గా అయితే మాత్రం చూసి పోవాలి కదా మనం వరంగల్కి. మళ్ళీ వరంగల్ పోవాలంటే ఇక్కడ ఉన్న గణేషులు మొత్తం చూసి మనం ఆడికి పోదాం. చూడండి ఇంకో కొంచెం డిఫరెంట్ అండ్ మోడల్లో మాత్రం ఇంకో గణేష్ మహారాజ్ అయితే ఇంకా వర్క్ అనేది ఇంకా కాలేదు. ఇక చూడండి ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేష్ మహారాజ్. బొజ్జ కూడా చూడండి అసలు నిండుగా ఉన్నది బొజ్జ. అండ్ అక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు మన వెంకటేశ్వర స్వామి వారు అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ గణేష్ మహారాజ్ కూడా నామాలు చూసుకుంటే చాలా మన వెంకటేశ్వర స్వామి వారి నామాలు, అండ్ గోల్డ్ వర్క్ కూడా ఎక్సలెంట్ గోల్డ్ వర్క్ అసలు చెప్పాలంటే. ఇక చూసుకుందాం ఇంకో గణేష్ మహారాజ్ అయితే ఇక్కడ ఏంటంటే పోనీకైతే ఇంకా కొంచెం ప్లేస్ అనేది లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం గుట్టల పైన పులి తోలు, అండ్ లెఫ్ట్ సైడ్ మనకు గణేష్ మహారాజ్ది లెఫ్ట్ లెగ్ వచ్చేసి మనకు పులి ఫేస్ మీద అయితే పెట్టడం జరిగింది. చూడవచ్చు. ఎందుకంటే ఈ మొత్తం వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు మహాదేవ్ బం భోలేనాథ్ హర మహాదేవ్. మీరు తప్పకుండా మాత్రం ఈ విగ్రహాన్ని చూసిన వాళ్ళు మాత్రం కామెంట్ రూపంలో మాత్రం హర మహాదేవ్ అని పెట్టండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు అసలు మహాదేవుని ఫేస్ కూడా అసలు ఎక్సలెంట్ చూస్తున్నారు కదా, చాలా ఎక్సలెంట్ ఫేస్. అండ్ సేమ్ మోడల్ గణేష్ మహారాజ్ ఇటైతే మాత్రం చాలా అంటే చాలా బ్రహ్మాండం. ఇంకా నాకు తెలిసి అయితే ఇంకా అమ్మవారి విగ్రహాలు కూడా ఇంకా రెడీ అయినాయో కాలేజ్ అయితే మాత్రం నాకు తెలియదు ఇక్కడ. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక్కడ గజానన్ కార్డ్స్లో మాత్రం మొత్తం విగ్రహాలు అయితే మీకు చూపించాను. తప్పకుండా నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం అన్న వాళ్ళకు కాంటాక్ట్ చేసుకోండి, కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తాం. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.